నేను చేసేటువంటి పని దేవుని కోసం అని పనిచేస్తున్నామంటే, ఏమండి ఈ చేతులు దేవుని కోసం కష్టపడుతున్నారంటే చేతుల యాగం, ఈ కళ్ళు దేవుని కొరకు కష్టపడుతున్నారంటే కళ్ళు యాగమైపోతున్నాయి, ఈ దేహంలో ప్రతి అవయవం దేవుని పనిలో నలిగిపోతుందనంటే యాగమైపోతుందని అర్థం. అయితే ఈ యాగము ఎలాంటి యాగమై ఉండాలి? పరిశుద్ధమైనటువంటి యాగం, పరిశుద్ధమైన బలి. పరిశుద్ధమైన బలి అంటే ముందు ఈ దేహంతో నువ్వు ఏ పాపము చేయకుండా దీన్ని జాగ్రత్తగా పవిత్రంగా కాపాడుకుంటూ ఈ దేహాన్ని నువ్వు మాట్లాడు, నువ్వు చదువు, నువ్వు చేయి చేతులతో నువ్వు వెళ్ళు, నువ్వు నిలబెట్టు దేవుని పని. చేసేవన్నీ తప్పుడు పనులు, చూసేవన్నీ తప్పుడు చూపులు, కానీ దేవుని పనిలో ఉన్నాను, దేవుని కోసం బలైపోతుంటే ఎలా అవుతుంది అది? కాబట్టి పరిశుద్ధమును అన్న పదాన్ని అందుకే అక్కడ స్ట్రెచ్ చేశాడు, అందుకే ఆ పదాన్ని యాడ్ చేశాడు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను మీరు ఆయనకు సమర్పించండి.